హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఈరోజు నేనైతే మార్నింగ్ 4:15కి లేచి వాకిలి నూకి పేడ చల్లి ముగ్గు పెట్టి కలర్స్ అయితే వేసిన. నేను ముగ్గు వేశాక కూడా ఇంకా చీకటిగానే ఉంది. అయినా కూడా మార్నింగే శివునికి అభిషేకం చేయాలని గట్టిగా ఫిక్స్ అయినా. ఇంకేముంది, ఇక బ్రష్ చేసుకొని రెడీ అయిన తర్వాత ఇంట్లో దేవునికి అయితే పూజ చేసిన. పూజ చేసి గుడికి అన్నీ సర్దుకొని రెడీ పెట్టుకున్న తర్వాత కొన్ని అక్షంతలు మా ఆయనకిచ్చి తన కాళ్ళు అయితే మొక్కిన. ఇక శివాలయం అయితే వెళ్ళినాం. మేము లేచి అన్నీ చేసుకొని పూజ చేసి దేవుని గుడికి వెళ్ళేసరికి 6 అయింది. అప్పటికే గుడిలో భక్తులు చాలానే ఉన్నారు. మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళు అభిషేకం అయితే స్టార్ట్ చేసిర్రు. వాళ్ళు అభిషేకం చేసే వరకు వెయిట్ చేసి మేము లోపలికైతే వెళ్ళినాం. మేము అభిషేకం కోసం అయితే పంచామృతాలు అంటే తెలుసు కదా, మేము అభిషేకం కోసం అయితే పంచామృతాలు తీసుకెళ్ళినాం. పంచామృతాలు అంటే తెలుసు కదా, పాలు, తేనె, నెయ్యి, చక్కెర, వాటరు, పెరుగు అండ్ ఫ్రూట్స్, కొబ్బరి బోండా అయితే తీసుకొని వెళ్ళినాం. ఫస్ట్ మేము నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత కొబ్బరి బోండా అంటే కొబ్బరి నీళ్ళతోని అభిషేకం చేసినాం. కొబ్బరి బోండా వాటర్తో చేసిన తర్వాత పంచామృతాలతో అయితే అభిషేకం చేసినాం. నెక్స్ట్ నేను ఇంట్లోనే సేమియా రెడీ చేసిన పొద్దున్నే అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళినాం. వాటన్నిటితో అయితే అభిషేకం చేసి దేవునికి ఫ్రూట్స్, సేమియా, కొబ్బరికాయ అన్నీ కొట్టి మేము ప్రసాదం సమర్పించుకున్నాం. ఈ టెంపుల్కి చాలామంది వస్తారు. ఎందుకు వస్తారంటే టెంపుల్ కాబట్టి వస్తారని అంటున్నారా? మీరు అట్లా అంటారు నాకు తెలుసు, కానీ నేను చెప్పేది వినండి ఫస్ట్. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అందుకే ఎక్కడెక్కడి నుండో ఈ ప్లేస్కి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. దీన్ని అందరూ శివాలయం అని పిలుస్తారు, బట్ దీన్ని అయితే శివాలయం అయితే అనరు. శివాలయం అనరా, మరి ఏమంటారబ్బా అని అంటున్నారా? పార్వతీదేవి గుడి అని అంటారు. ఎందుకంటే ఈ ప్లేస్కి శ్రీశైలం నుండి పార్వతీదేవి అమ్మవారు ఇక్కడికి వచ్చి వెలిసిందని అంటారు. అందరు అంటుంటేనే విన్నా, నాకైతే ఏం సపరేట్ తెలియదు, నేను చూడలేదు కూడా. కానీ ఇక్కడ పార్వతీదేవిని చూస్తే మీరు ఇక నుండి తొందరగా ఇంటికి వెళ్ళాలని అనిపించదన్నమాట. పార్వతీదేవి అమ్మవారి కళ్ళను చూస్తుంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నట్టు. అసలు ఇంతకీ టెంపుల్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా? చెప్పాలా? తెలంగాణ స్టేట్లోని జయదేపూర్ మండలంలో తిగుల్ అనే గ్రామంలో ఉంది. ఇది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఈ టెంపుల్ని పార్వతీదేవి గుడి అని ఎందుకు పిలుస్తారో చెప్పాలా? అసలు శివుడున్న దగ్గర ఎక్కడైనా పార్వతీదేవి కనిపిస్తుందా? కానీ తిగుల్లో అయితే ఈ టెంపుల్ అవైలబుల్గా ఉంది. దగ్గర ఉన్న వాళ్ళైతే వచ్చి చూడొచ్చు. ఇలాంటి ప్లేసెస్ చాలా రేర్గా ఉంటాయి, కానీ ఇక్కడ శివుని పక్కనే పార్వతి అమ్మవారు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే ఒక చిన్న కొలను అనేది ఉంటుంది. శివరాత్రికి ఇక్కడ ఒక పెద్ద జాతర అయితే అవుతుంది. శివరాత్రి రోజు నైట్ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అయితే చేస్తారు. ఈ కళ్యాణం చేసే ముందు భద్రకాళి కుండాని తిగులు ఇళ్ళకి వచ్చి ఇది భద్రకాళి ఇళ్ళకి తీసుకెళ్ళి శివపార్వతుల కళ్యాణం చేస్తారు. నైట్ మొత్తం కళ్యాణం చేశాక 5 to 6 మధ్యలో అగ్నిగుండాలు దొక్కుతారు. అగ్నిగుండాలు దొక్కినాక ఇక శివపార్వతులకి ఓడిబియ్యం పోస్తారు. ఓడిబియ్యం పోయాలంటే ఇక ఆ పబ్లిక్ని చూస్తే షాక్ అవుతారు. ఇక మీరు అసలు అమ్మవారు కనిపించరు తెలుసా. మొత్తం అమ్మవారు ఉన్న రూమ్లో మొత్తం ఓడిబియ్యమే, ఎటు చూసినా ఓడిబియ్యమే కనిపిస్తాయి. అమ్మవారికి గాజులు, చీర, జాకెట్ పీస్, ఓడిబియ్యం అండ్ స్వామివారికి శాల్వా కప్పుతారు. అండ్ స్వామివారికి శాల్వా కప్పిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం అయితే పోస్తారు. ఓడిబియ్యం పోసి అక్కడే పక్కన అన్నదానం చేస్తారు. అక్కడే తిని జాతర చేసుకొని ఇంటికి వెళ్తారు అందరూ. కానీ మీకు ఒక విషయం చెప్పాలా, ఇది మా వారికి నాకు మధ్యలో ఉంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇది మా వారైతే రియల్గా ఫేస్ చేసిర్రు. ఈ ప్లేస్లో అమ్మవారు ఉన్నదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను చెప్తే మీకు నమ్మకం కలగపోవచ్చు, కానీ అది మీ ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సర్లే ఇక ముచ్చట్లోకి వెళ్తే, కానీ మా హస్బెండ్ హనుమాన్ మాల వేస్తాడు. వేసినప్పుడు ఆయన అక్కడే నిద్ర చేస్తాడు అనమాట. అక్కడ నైట్ అందరు పడుకున్న తర్వాత మా హస్బెండ్ అరౌండ్ 1:30 to 2:30 మధ్యలో వాష్రూమ్ కోసం అని బయటకు లేచిండంట.
అప్పుడు మా హస్బెండ్కి గుడి నుండి గజ్జల సౌండ్ అనేది వినిపించినట్టు అనిపించింది. నో వినిపించినట్టు కాదు, వినిపించిందంట. ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతుందా ఏమే అని అనుకుంటున్నారేమో, కానీ నేను నమ్ముతున్నానంటే ఒకసారి మీరు ఈ ప్లేస్లోకి వచ్చి ఒకసారి టెస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఈ టెంపుల్ మీకు తెలియకపోతే మీరు ఈ ప్లేస్ని దర్శనం చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో లొకేషన్ అని కామెంట్ చేస్తే నేను మీకు లొకేషన్ పంపిస్తాను. ఈ దేవుణ్ణి మీరు ఏం కోరుకున్నా తీరుస్తాడని నా నమ్మకం. సో విజిట్ చేసి చూడొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మాది కూడా తిగులు విలేజే. మేము కూడా శివరాత్రి రోజు నైట్ జాగారం చేసాం, అభిషేకం చేసాం అండ్ మార్నింగ్ పార్వతీదేవికి ఓడిబియ్యం కూడా పోసినాం. నేను అండ్ మా వారు ఇద్దరు ఒక పొద్దు ఉంటాం అనమాట. అందుకోసమే సత్తి ముద్దలు ప్రిపేర్ చేసిన. మరి శివరాత్రి స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.